V3 న్యూస్ లక్ష్యం సమాహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మహిళా వైద్యాధికారులపై DHMO లైంగిక వేధింపులు. మహిళా వైద్యుల ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర వైద్య శాఖ. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో RDOకు వినతి పత్రం. వరి ధాన్యంపై రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్. రైతుల నోట్లో సున్నం పెట్టిన కాంగ్రెస్. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం. ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం. కుండీలు, టైళ్లు, కూలర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మహిళా వైద్యులపై DMHO లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. తమపై కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ 20 మంది మహిళా మెడికల్ ఆఫీసర్లు రాష్ట్ర వైద్య శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మహిళా మెడికల్ ఆఫీసర్లు దేవున్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 8న జరిగిన సమావేశంలో మహిళా వైద్యాధికారులతో DHMO చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మహిళా వైద్యాధికారులు జిల్లా కలెక్టర్ తో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మహిళా వైద్యుల ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర వైద్య శాఖ దీనిపై విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదిక అందజేయాలని రాష్ట్ర వైద్యాధికారిని ఆదేశించింది. Fraction of 2-3 minutes almost half an hour. Maybe because drafting is not perfect doubt ఎందుకు చేద్దామని మనకు పని రాదు. చేస్తాడు సూపరింటెండెంట్ చేస్తాడు, సీనియర్ అసిస్టెంట్ చేస్తాడు, జూనియర్ అసిస్టెంట్ ఇస్ అప్రూవ్డ్, రెగ్యులేటర్ ఇస్ నాకు ఏ క్లియర్ నేనే అది చేయడానికి 1.5 minute దానికి ఎవరన్నా డ్రాఫ్టింగ్ చేస్తారు ఏమో ఎంతసేపు అయిపోతుంది. నేను కూడా కనీసం నేను ఒక్కడన్నా సత్యం వింటామంటే లేదు అక్కడ పోతున్నారు చెప్తాను కదా. సో ఈ పని నాకు తెలుసా అక్కడ చెప్పడం వేరు, ఓపెన్ గా పబ్లిక్ లో ఇన్ఫ్రంట్ ఆఫ్ ప్రెస్ చెప్పడం వేరు. ఫ్యాక్ట్ ఉంది, జరిగింది నిజమే, అది మా ఆత్మకు తెలుసు, మేము తప్పు చేయట్లేదు, మేము అలిగేషన్ క్రియేట్ చేయట్లేదు. ఆయన స్ట్రిక్ట్ చేయడం వల్ల మేము అలిగేషన్ క్రియేట్ చేస్తున్నాము అనే పరిస్థితి అయితే 4 గోడల మధ్య జరుగుతుంది. స్టార్ట్అప్ జరుగుతుంది లేదు, నిజమే ఇది, మేము ఓపెన్ టు వాళ్ళు, మేము జరిగింది, మాకు ఖచ్చితంగా హారాస్మెంట్ జరిగింది, మాకు ఇబ్బంది పెట్టినట్టు అందరి ముందట ఓపెన్ గా చెప్పేసి అమ్మ అందరి ఇళ్ళల్లో ఆడోళ్ళు ఉన్నారు, అందరి పిల్లలు ఉంటారు, అందరి ఇళ్ళల్లో ఆడోళ్ళు ఉన్నారు. ఎవరు ఎగ్జామ్షన్ లేదు, మాటలు పెట్టుకున్నాడు సాధువులు సంతోషం తప్ప మీతో 98% అందరి ఇళ్ళల్లో అందరూ ఉంటారు. సో దేర్ ఇస్ నో చేంజ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టెల్ మీ. అమ్మ మీరు ఓపెన్ చెప్పండి, రిటర్న్ ఇచ్చేసాను మా ఊరికే. You have to whatever you are telling in a open. If you want to give the in total among with you can give me in a one. ఓపెన్ గా మాట్లాడినా పేపర్ మీద రిటర్న్ you have to give me.
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఏర్పాటు చేసిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి వెళ్తూ మార్గమధ్యలో చింతపల్లి మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భవిష్యత్ తరాల కోసం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా అధికారిక ప్రతినిధి చింతపల్లి మాజీ సర్పంచ్ యాదగిరి, పిఏసిఎస్ చైర్మన్ వెంకటయ్య, ఎంపీటీసీ సదానందం, గ్రామ శాఖ అధ్యక్షుడు రవికుమార్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు. सद्गुरु साईनाथ कृपा कटाक्ष बल सिद्धिरस्तु तथास्तु। నిర్మల్ జిల్లా బైంస పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరి ధాన్యంపై 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన ధాన్యంపై 500 రూపాయల బోనస్, ధాన్యం కొనుగోలును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో వరి ధాన్యంపై 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్న బియ్యానికి బోనస్ ఇస్తాం, దొడ్డు బియ్యానికి ఇవ్వమని మాట మారుస్తున్నారని అన్నారు. వెంటనే రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. ఈరోజు ఏదైతే ముదోల్ నియోజకవర్గంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వరి ధాన్యంకి 500 రూపీస్ బోనస్ ఇస్తా అని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే సన్న బియ్యంకి ఇయ్యము, దొడ్డు బియ్యంకి 500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరుగుతున్నది. ఈ విషయం ఎలక్షన్ కంటే ముందు చెప్తుంటే వాళ్ళు చిత్తుగా ఓడిపోయేటోళ్ళు. అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత కూడా అబద్దాలు మానుకోకుండా ప్రతిసారి అబద్దం చెప్పడము కరెక్ట్ కాదు. దయచేసి మీరు రైతులకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు, రైతుల పక్షాన ఎందుకు మీరు నిలవడం లేదు అని బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. మీరు ఏదైతే 500 రూపీస్ ఇస్తా అని చెప్పిండ్రో వడ్లకి, సన్న వడ్ల, దొడ్ల వడ్లకి ప్రతి వడ్లు గింజకి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే నిరసన కార్యక్రమము బైంసా పట్టణంలో చేయడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ మేము ఇట్లా ధర్నాలు, నిరసనలు వ్యక్తపరిస్తేనే మీరు రైతులకు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అనుకుంటే ప్రతిరోజు మేము నిరసన వ్యక్తపరచడానికి, ధర్నాలు చేయడానికి సిద్దమే. ఎందుకంటే మాకు అలవాటు ఉన్నది. తెలంగాణ రాకన్నా మొదలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రతిరోజు మేము ఏదో ఒక విధంగా ప్రజలలో మీ అప్పుడు ఉన్న ప్రభుత్వానికి నిరసన తెలపడానికి ప్రతిరోజు మేము కార్యక్రమాలు చేస్తుంటే దయచేసి ఇలా చేయకుండా మీరు అన్న విధంగా 500 రూపాయలు రైతులకి వెంటనే బోనస్ ప్రకటించాలని చెప్పేసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మిమ్మల్ని కోరడం జరుగుతున్నది. అతి తొందరగా చేస్తారని చెప్పి ఆశిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బీఆర్ఎస్ శ్రేణులు చెంగోల్ గ్రామం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు నయూం, మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాసచారి, రాజప్ప గౌడ్, వెంకటేశం మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరిధాన్యానికి క్వింటాకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నవడ్ల
రికార్డులకు మాత్రమే బోనస్ ఇస్తాననడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి దగా చేయడమేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఈ సందర్భంగా వారు తీవ్రంగా ఖండించారు. రైతులకు బోనస్ ఇవ్వాలి దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలి రైతులకు బోనస్ రైతులకు తడిసిన ధాన్యాన్ని రైతులకు బోనస్ దొడ్డోట్లకు బోనస్ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తాం, వారందరినీ కూడా కాపాడుకుంటామని ఈరోజు అందరం కూడా చెప్పేసి ఈరోజు రైతులను అందరినీ కూడా అన్యాయం చేసే విధంగా కొనసాగుతుంది. దాన్ని నిరసనగా కేసీఆర్ గారు మీ ఎంట ఉంటారు, ప్రతి రైతుకును కాపాడే విధంగా మనమందరం కూడా ముందు ఉంటామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి గారు తాండూరు నియోజకవర్గంలో అన్ని విధాలుగా ప్రతి రైతుకు పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నప్పుడు క్షణం కూడా కరెంటు పోయేది కాదు. మరి గతంలో మా గౌతాపూర్లో కూడా కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించేసి సక్రమంగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. వారు అన్యాయంగా మనము గవర్నమెంట్ ప్రకటించిన ధర కాకుండా 1950 రూపాయలు లేకుంటే 2000 మరీ అన్యాయంగా 200 రూపాయలు అన్యాయం చేసేసి ఈరోజు రైతులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి కూడా నిరసనగా మనమందరం కూడా రైతులకు మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి రైతుగా అండగా నిలబడాలని టిఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్న మండల పార్టీ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, రైతులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము ఎన్నికల సమయంలోనే చెప్పినాం, కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కాంగ్రెస్ వస్తే పాము కాట్లు వస్తాయి, కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అని చెప్పినాం. ఆ రోజు చెప్పినట్లే ఈరోజు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్ లో ఏం చెప్పిండు? 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు 15 ఆగస్టు అని చెప్పేసి మరొకసారి మోసానికి సిద్ధమైండు. మరి ఎన్నికల్లో ఏం చెప్పిండు? ప్రతి వరి ధాన్యానికి నేను 500 రూపాయల బోనస్ ఇస్తా, ప్రతి రైతుకు 500 రూపాయల బోనస్ పడే విధంగా నేను మాటిస్తున్నా అని చెప్పేసి, గ్యారంటీ ఇస్తున్నా అని చెప్పేసి ఈ రోజు ఏం చేస్తుండు? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానిక శాస్త్రి చౌరస్తా వద్ద రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నా నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయంలో ధాన్యానికి మద్దతు ధర 500 రూపాయల బోనస్ వెంటనే ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయిరెడ్డి, మెట్పల్లి వైస్ చైర్మన్ చంద్రశేఖర్, కోరెపు రవి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, వరికి 500 బోనస్ వెంటనే, వరికి 500 బోనస్ వెంటనే, వరికి 500 బోనస్ వెంటనే. భారత రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైతే రైతులందరం కలిసి నియోజకవర్గ స్థాయిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు డిసెంబర్ 9 అధికారంలోకి వచ్చిన తక్షణమే ఏదైతే ఖరీఫ్లోనే మేము 500 రూపాయల దొడ్డర్లకు బోనస్ ఇస్తామని చెప్పి మూతపరితమైనటువంటి వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు మళ్ళీ ఈ మే 15వ తారీఖు నాడు నిన్న ఏమంటాడంటే మళ్ళా మేము సన్నవాళ్ళకి తప్ప దొడ్డర్లకి ఏమని చెప్పంటాడు. ఇది సరైన పద్ధతి కాదు. పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీని గద్దెదించడానికైనా భారత రాష్ట్ర సమితి ముందుంటది. అదే పద్ధతిలో ఎక్కడైతే కళ్ళాలలో కలిసిన ధాన్యం ఉందో ఆ ధాన్యాన్ని కూడా వెంటనే ఎలాంటి కట్టిక లేకుండా దాన్ని మిల్లులకు చేరవేసి రైతులకు లాభం చేయాల్సిందిగా కోరుతున్నాం.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా డెంగ్యూ అవగాహన సమావేశం ఏర్పాటు చేసి అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఆశా వర్కర్లు, పారిశుద్ధ కార్మికులతో స్థానిక పోస్టాఫీస్, అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సబ్ యూనిట్ ఆఫీసర్ మిర్జా విలాయత్ బేగ్ మాట్లాడుతూ కుండీలు, టైర్లు, కూలర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాణి, డాక్టర్ అంజిత్ రెడ్డి, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్, ముజీబ్, నిజాం, అశోక్, నరేష్, విజయ్, జగన్నాథం, అచ్యుత్రావు, ఏఎన్ఎం ఆశా వర్కర్లు, పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు. అసలు ఫస్ట్ ఒకటే ఇదైతే మనకు సెకండరీ దొంగలు పెట్టుకోవాలా, అది మనకు ఆలోట్ పెట్టుకోవాలా, గుడ్ నైట్ పెట్టుకోవాలా. ఫస్ట్ ఏంటి మన యాక్టివిటీ దోమలు అసలు పుట్టద్దు, అంతే కదా. దోమలు పుట్టలేదు కదమ్మా. మన కాన్సెప్ట్ ఒకటే, మనం పని చేయాలి. దేనిలా చేస్తున్నాం, దోమలు పుట్టద్దు. సో మనం 90% అసలు దోమలు పుట్టద్దు అంటే మన మిగిలిన ఏముంటుంది 10% కదా. దీనివల్ల మనం ఈ దోమతెరలు కానీ రకరకాల మనకు ఎలిమెంట్స్ ఉన్నాయి. దానివల్ల మనం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని రాజీవ్ రహదారిపై రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెకెక్కిందని చందర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని బీఆర్ఎస్ రాస్తారోకోలో రాజీవ్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులు చెదరగొట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు. రాజ్యం ఇదేం రాజ్యం అంటే మోసగాళ్ళ పాలన, మోసం పాలన. आपको नहीं मिला పాలన ఇదేమి పాలన, మోసం పాలన, దొంగల పాలన, మోసం పాలన, మోసగాళ్ళ పాలన. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి ఈరోజు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాట క్రమాలను, నిరసన కార్యక్రమాలను పిలుపు ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భంగా
ఎన్నికల ముందు రైతులకు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఈరోజు ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఇలా ప్రజలను వంచిస్తూ మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ గా 500 రూపాయలు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చి 90% దొడ్డు వడ్లున్నటువంటి యొక్క తెలంగాణ ప్రాంతంలో సన్నపు వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని చెప్పేసి మోసం చేయడాన్ని నిరసిస్తూ ఇలా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. వెంటనే దొడ్డు వడ్లకు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా శ్రీ చౌడాలమ్మ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జోగు తిరుగుట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యాదవ కుల బంధువులు సాయంత్రం అమ్మవారికి ప్రీతికరమైన పోచమ్మ బోనాలను సమర్పించారు. ఒగ్గుడోలు వాయిద్యాల మధ్య శివశక్తుల నృత్యాలతో మహిళలు బోనం ఎత్తుకొని గ్రామ పురవీధుల గుండా జాతర సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు, కుల బాంధవులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహిళా వైద్యాధికారులపై డిహెచ్ఎంఓ లైంగిక వేధింపులు. మహిళా వైద్యుల ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర వైద్య శాఖ. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతి పత్రం. వరి ధాన్యంపై రైతులకు బోనస్ ఇవ్వాలని డిమాండ్. రైతుల నోట్లో సున్నం పెట్టిన కాంగ్రెస్. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వకపోవడం అన్యాయం.
ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం. కుండీలు, టైర్లు, కూలర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధిహితం.